జనాలు ఎలా తయారైపోయారంటే వాళ్ళ జీవితం కన్నా పక్కోళ్ళ జీవితం గురించి ఎక్కువ ఆలోచించడంలో కాన్సంట్రేషన్ ఎక్కువైపోయింది. అండ్ నేను మొన్న ఒక వీడియో పెట్టాను. నాకు ఇలా ఒక 500 ఒకరు ఇవ్వకుండా ఫోన్‌పే చేశామని చెప్పి మోసం చేశారనేసి. సో, ఇది నేను ఊర్లో వాళ్ళ బయటోళ్ళ అని మీతో చెప్పాను. సో, ఏదో అంటారు కదా! గుమ్మడికాయల దొంగ అంటే భుజాలెక్కువ అనేసి. మళ్ళీ వాళ్ళైతే నాకు చెప్పారనమాట. లేదు మీరు ఇలా వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదు. మాకే చెప్పాల్సింది అది ఇదని. మీరు అంటే ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ అయిపోతుంది. ఈ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను చెప్పి వాళ్ళతో డబ్బులు ఇప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ నేనొక్కటే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అనుకున్నాను. నేనొకటే కాదండి. నాతో పాటు చాలామంది టైలర్స్ అయితే నాతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అండ్ మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. అండ్ నేను చేస్తున్న వీడియోస్ నాకు నచ్చిన పనిని చేస్తూ మీతో షేర్ చేసుకుంటూనే వీడియోస్ చేస్తున్నాను. అంతకు మించి నేను వేరే కంటెంట్ ఏం పెడతలేను. అయినా సరే కొంతమందికి ఏం ప్రాబ్లమ్ వస్తుందో ఏంటో నాకు తెలియట్లేదు. నా ఫ్యామిలీని కూడా అడుగుతున్నారంట, మీ పాపకేం పని లేదా వీడియో పెడతా ఉంటదనేసి. ఏదో జనాలు ఎలా తయారైపోయారంటే వాళ్ళ జీవితం గురించి కంటే పక్కోళ్ళ జీవితాల్లో